హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక వ్రతం గురించి చెప్పడానికి వచ్చాను. అది రామదేవుడి వ్రతం. ఈ వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందంట. మేము లాస్ట్ 3 years నుంచి అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ వ్రతం వల్ల జాబ్ లేని వాళ్ళకి జాబ్లు వస్తాయి, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరుగుతుంది, పెళ్ళయి సంతానం కాని వాళ్ళకి సంతానం జరుగుతుంది. మన మనసులో ఏ కోరిక అయితే సంకల్పించుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందండి. మనం చేయవలసిందల్లా ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా ఈ వ్రతాన్ని ఆచరించడం. రామదేవుని వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రతిదీ నేను మీకు వివరంగా చెప్తానండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రామదేవుని వ్రతం మాఘమాసంలో స్టార్ట్ చేయాలి. ఈ వ్రతం 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలండి. అంటే వీక్లీకి 2 times చేస్తామండి. మొదటిగా ఈ వ్రతం ఆచరించే వాళ్ళు లక్షవారమే మొదలు పెట్టాలండి. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశగా ఈశాన్యమూలగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టండి. శ్రీరాముని పట్టాభిషేకం పటము పెట్టండి. దాన్ని పువ్వులతో అందంగా అలంకరించండి. తర్వాత గోధుమ నూక, పంచదార, ఆవు పాలు, ఆవు నెయ్యి కలిపి ప్రసాదముగా 5 ఉండలు తయారు చేసుకోండి. ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాత రామదేవునికి పూజ చేసుకోండి. ప్రసాదంగా చేసిన 5 ఉండలను రామదేవునికి నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత కొన్ని అక్షంతులు చేతిలో తీసుకుని రామదేవ వ్రతకథను చదువుకోండి. రామదేవ వ్రతకథం వినినా చదివినా చాలా ఫలితం ఉంటుందండి. పూజ చేసే ముందు మీ సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోండి. కథ అయిన తర్వాత కొన్ని అక్షంతులు మీ తల మీద, కొన్ని అక్షంతులు ఇంటి మీద వేయండి. రామదేవుని పూజ అయిన తర్వాత ప్రసాదంగా పెట్టిన 5 ఉండలలో ఒక ఉండ ముత్తైదుకి, ఒక ఉండ బ్రాహ్మణుడికి, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ భార్య పిల్లలతో కలిసి తినండి. ఈ వ్రతాన్ని ఇలా ఆచరించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. వాయినం ఇవ్వడానికి ఎవరూ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడికి వచ్చే ముత్తైదులకి వాయినంగా ఇవ్వండి. అలాగే ఈ వ్రతం జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళకి ఏమైనా ఆటంకాలు వస్తాయి, ఆ వారాన్ని విడిచిపెట్టి నెక్స్ట్ వారం నుంచి లెక్క పెట్టుకోవాలి. ఈ వ్రతాన్ని ఇలా 5 లక్షవారాలు 5 ఆదివారాలు ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో ఆ స్వామి ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతాడండి. ఈ వ్రతాన్ని ఇలా ఆచరించడం వల్ల చాలా ఫలితాలు అయితే ఉన్నాయండి. ఈ రామదేవుని వ్రత గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే నేను రామదేవుని వ్రత కథ పూర్తిగా వివరంగా మీకు పెడతాను. ఈ వ్రతానికి ఎంత శక్తి ఉందో మీకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ రామదేవుని వ్రత కథతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.